మీరు ఏం చెప్తామంటే ఏడు గంగమ్మ దగ్గర పోయి శివుడు గంగమ్మ కానీ ఏడు గంగమ్మ దగ్గర కానీ లేదా పాముల గంగమ్మ దగ్గర కానీ నిద్ర చేసి మీరు బోరేయాల. పాముడు ఎట్లో గంగమ్మ కదా అక్కడ నిద్ర చేసి నేను ఆడ గంగమ్మ కాయ కొట్టుకొని శనివారం పోండి, ఆదివారం నిద్ర చేయండి, ఆదివారం సాయంత్రం పోరేయండి. శనివారం పోయి ఆదివారం సాయంకాలం బోరేయాలి. తెల్లవారు కదా ఆడ కాయ కొట్టుకొని మనం పోరేసి ఇన్ని పోయి నా 200కే కలుస్తాను. 200 కూడా ఎవరి నీళ్ళు ఎత్తున్నా అర్థం కదా ఏనా న్యాయం చెప్పింది అన్నవా ఏనా చెప్పింది అడగాల. చూసి పాయింట్ పెట్టినావు ఇద్దరులో ఈడే చూసుకొని పలానా సాటే నల్ల భూమిలోనే నీళ్ళు ఉన్నాయి వేపించుకున్నావా. నువ్వే రావాలని నువ్వే వచ్చి మళ్ళీ పాయింట్ పెట్టావు. ఇప్పటికైనా నీళ్ళు తగ్గలేదు. పడినది ఇలా ఇప్పటికైనా అర్థం అవుతుంది. వాళ్ళు 400 లేదు 110లోనే పడింది. ఇప్పటికైతే స్థానంలో నిలబెట్టినావు. స్థానంలో నిలబెట్టినావా ఏమో ఏది జరుగుతున్నది. ఒక పని పోతుంటది కేరళ పడుకొని పని పోతుంటావా. ఇప్పుడు బోర్ వేయించుకొని అన్ని బాగున్నాం కదా. 10 పెడుతున్నావు. వచ్చినాయి ఒకసారి 11 లక్షలు. చూపిల్లవా మనకైతే నీకే తలుచుకుంటా గులాబీ పెట్టుకో, తల్లిదండ్రులు తీసుకో, సౌండ్ జయ హనుమాన్ అంటూ దాని కింద నిలబెట్టుకో. నువ్వు పడుకున్నాక జయ రాని అంటుకో పోతాయి. సరేలేవా మనం బాగా కానీ సార్ అప్పుడు కట్టిలా కట్టేస్తాను కట్టి నన్ను అనుకో. సరేలేవా ఓ పిల్లగాడు ఆశీర్వాదం నమ్మకం లేదు పిల్లగాడిని. మన అక్కయ్య మానవుడా? మన అక్కయ్య మానవుడా? ఏమైందా? ఏ బెంగళూరు వెంటే ఏ డౌటే అందా. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా బాగా కాదు. మళ్ళీ ఇక్కడ వచ్చి మల్లెపూలతోనే చూపించమంటే మా వాసన. ఇప్పుడు బ్రహ్మాండం నమ్మకం లేదు. డబ్బులు 4-5 లక్షలు అయిపోయినావా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మల్లెపూలు తీసుకొని చూపి